హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామంలోని ఆలయంగా పేరుగాంచింది. స్వయంభూగా వెలిసిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి త్రేతాయుగంలో లక్ష్మణుడితో అరణ్యవాసం చేస్తూ ఇల్లంతకుంట ప్రాంతానికి వచ్చి సేద తీరుతుండగా సమయంలో ఆయన తండ్రి దశరథుడు మృతి చెందిన విషయం తెలిసింది. దీంతో రాముడు ఈ ప్రాంతంలోని ఇల్లంత వృక్షానికి సంబంధించిన ఇల్లంత పలుకులతో తన తండ్రికి కర్మ జరిపించారని ఇక్కడ ఆయన ఆలయ అర్చకులు చెబుతుంటారు. రాముడు ఇల్లంత వనంలో శ్రద్ధ కర్మ జరిపించడంతో ఈ ప్రాంతానికి ఇల్లంతకుంట అనే పేరు వచ్చిందని ఇక్కడి పెద్దలు భక్తులు ఇప్పటికీ చర్చించుకుంటారు. ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఇల్లంతకుంట. ఇది ఇల్లంతకుంట వృక్షము. ఇప్పటికీ మనం వెళ్తే దర్శించవచ్చు. ఇది ఆలయ మండపం చుట్టూ పందిళ్ళతో వేసవికాలం కనుక పందిళ్ళు వేయడం జరిగింది. ఆలయ చుట్టూ ఉపమండపాలు కూడా ఉన్నవి. హనుమంతుల వారు, మహాశివుడు, ఇలా అనేక దేవతామూర్తులు కూడా కొలువు తీరడం జరిగింది. ఇక్కడికి వచ్చి శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. సీతారామచంద్ర స్వామిని వీలైతే ప్రతి ఒక్కరం దర్శించుకుందాం. దర్శించుకొని తన కృపకు పాత్రులం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కలగాలని, అలాగే శ్రీ హనుమంతుల వారి దర్శనం కూడా, దాంతోపాటు ఆలయంలోని ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి వీక్షిస్తూ కనులకు విందుగా ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరం దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సీతారామచంద్ర స్వామి మూల విరాట్ చూడండి. ఇక్కడ టెంపుల్ దగ్గర ప్రసాదాలు విక్రయిస్తున్న భక్తులు, ప్రసాదాలు స్వీకరిస్తున్న భక్తులు, చాలా చాలా మంచి ప్రసాదం, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పలు దుకాణాలు, అందులో దుకాణాల దగ్గర చూడండి రకరకాల ఆట వస్తువులు, గాజులు, ఇలా రకరకాలు చాలా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.